మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. సో సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ రిలేటెడ్ చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, వాకింగ్ చేస్తూ కూడా బరువును తగ్గించుకోవచ్చు అని కొంతమంది, లేదు అసలు వాకింగ్తో ఎలాంటి యూజ్ ఉండదని ఇంకొంతమంది అంటూ ఉంటారు. అండ్ అలానే వీరిలో ఏంటంటే ఆహారపు అలవాట్లు కూడా మరి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే బరువు పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకోవాలంటే ఫుడ్డే మొత్తానికి మానేయాలి. సో ఇలా చాలా రకమైనటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఉబ్బకాయం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో అసలు ఫస్ట్ చెప్పండి సార్, వాకింగ్ చేస్తూ మనం బరువును తగ్గించుకోవచ్చు అంటారా? సో నాకు పర్సనల్గా వాకింగ్ ఇస్ ఎ ఫేవరెట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎందుకు? దీనికి ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఏ ఫెసిలిటీ అవసరం లేదు, ఎక్కడైనా నడవచ్చు అండ్ మన హ్యాండ్స్లోనే ఉండేది కాబట్టి. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ చూసుకుంటే మెడికల్ పరంగా చూసినా కానీ నాన్ హార్మ్ఫుల్ యాక్టివిటీ. అంటే వేరే యాక్టివిటీ చేసినప్పుడు పడవచ్చు, దెబ్బలు తగలొచ్చు, కష్టాలు ఉండొచ్చు ఇవన్నీ. బట్ వాకింగ్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఎప్పుడు కూడా నేను రికమెండ్ చేస్తాను, పర్టికులర్గా ఈ డయాబెటిక్ పాపులేషన్ ఉద్దేశంతో డెఫినెట్గా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎనీబడీ కెన్ అడాప్ట్. దీంట్లో చాలా మటుకు నేను నా ప్రాక్టీస్లో వింటుండేది ఏంటంటే, నేను ఈరోజు 2.5 hours వాకింగ్ చేశాను అంటారు. ఈ 2.5 hoursలో 2.5 kilometers వాక్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అలా చేయడం వల్ల ఉపయోగం లేదు. సో వాకింగ్ అనేది ఒక గ్రేడెడ్ పేస్లో చేయాలి. సో ఇంటెన్సిటీ ఉన్నప్పుడు బాడీలీ ఎఫెక్ట్స్ ఆర్ బెనిఫిట్స్ బెటర్గా ఉంటాయి. సో ఆ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే, ఆన్ క్యాలిక్యులేటరీ మోడ్ 10 minutesలో 1 kilometer కవర్ చేయాలి. ఎన్ని కిలోమీటర్ నడుస్తారు అనేది మీ ఇష్టం. ఐడియలీ అరౌండ్ 3 kilometers పర్ డే. వాకింగే కాకుండా బాడీలీ యాక్టివిటీ అంటే బాడీలో ఎంత కదలిక ఉంటుంది అనేది కూడా అరౌండ్ 8,000 to 10,000 steps ఉంటే ఇది మంచిది. ఇది వాకింగ్ని మినహాయించి వాకింగ్ అనేది ఒక సపరేట్ కేటగిరీ కింద, మీ బాడీలీ యాక్టివిటీ అనేది ఒక సపరేట్ కేటగిరీ కింద చేసుకోండి. ఇలా చేస్తే జనరల్గా ఇలా ఇవన్నీ మెయింటైన్ చేసి ఎక్కువ కాలం మెయింటైన్ చేయగలిగితే జనరల్ హెల్త్ బాగుంటుంది. జనరల్ హెల్త్ అంటే ఏవైతే ఈ మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాట్లాడతాము, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, బీపీ, ఇలాంటివన్నీ రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా దీర్ఘకాలంలో చూస్తే బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, స్పైనల్ ప్రాబ్లమ్స్, లో బ్యాక్ పెయిన్, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్. ఇంకా కొద్దిగా ఎక్స్టెండెడ్గా చూస్తే ఈవెన్ మెమరీ ఇంటాక్ట్నెస్ అది కూడా బెటర్ అవుతుందని గమనించారు. సో వాకింగే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది నా ఒపీనియన్. వాకింగ్ కాకుండా అదర్ రిలేటెడ్ థింగ్స్, ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ఫుడ్ హ్యాబిట్స్లో మేజర్గా ద టైప్ ఆఫ్ ఫుడ్ మనం తినేదంతా ప్రాసెస్డ్గా మారిపోయింది. న్యాచురల్గా వచ్చే ఫుడ్ తగ్గిపోతూ వస్తుంది. సో ఎవ్రీ డే వన్ ఫార్మ్ ఆఫ్ ద అదర్ ప్రాసెస్డ్ ఫుడ్ కంపల్సరీ తినడం జరుగుతుంది. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ హానికరం, పర్టికులర్గా మన సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో ఇది హానికరం. ఎందుకంటే డయాబెటీస్కి చాలా దగ్గరగా తీసుకెళ్తుంది కాబట్టి, క్యాలరీస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఎక్కువ శాతం షుగర్స్, స్టార్చ్ అండ్ సాల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బాడీకి హార్మ్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి క్యాలరీ కెపాసిటీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మంచిది కాదు. సో అది అన్టైమ్లీ టేకింగ్ ఆఫ్ ఫుడ్ కూడా దారితీస్తుంది. సపోజ్ ఆల్మోస్ట్ నా ఉద్దేశంలో ఒక 30 to 50% ఆఫ్ పీపుల్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. సో ఆ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు అనర్థాలకి దారితీస్తుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. పర్టికులర్గా డబ్లింగ్ ఆఫ్ డయాబెటీస్, డబ్లింగ్ ఆఫ్ ఊబకాయం, ఇంకా చాలా రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన దానికి ఉన్నాయి. తర్వాత డైట్లో చాలా మటుకు వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా నెగ్లెక్టెడ్ ఏరియా అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ ప్రాపర్గా తీసుకుంటే జీర్ణాశయంలో ఏవైతే జరగాలో అవి ప్రాపర్గా జరిగే విధంగా ఉంటాయి. ఎక్కడైతే వాటర్ సరిగ్గా తీసుకోమో జీర్ణాశయం సరిగ్గా పనిచేయదు. సో దాన్ని జీర్ణించుకొని దాంట్లో ఉన్న పోషకాహారాలు అబ్జార్ప్షన్ తగ్గిపోతాయి. సో దాని కారణంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి దానివల్ల కూడా మనకి ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే వాటర్ కంటెంట్ ఎప్పుడైతే తీసుకుంటారో మలబద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి మలబద్ధకం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది చాలా కామన్ ఏరియా ఆఫ్ కన్సర్న్. సో ఇలా ప్రతిదానికి ఇంటర్ కనెక్షన్. ఎప్పుడైతే ప్రాపర్గా వాక్ చేస్తామో జీర్ణాశయం కదలికలు బాగుంటాయి, మోషన్ ఫ్రీగా అవుతుంది,
దాని నెక్స్ట్ అక్కడ జీర్ణాశయంలో జరగాల్సిన ప్రక్రియలు బాగా జరుగుతాయి. సర్క్యులేషన్ బెటర్గా ఉంటుంది. సర్క్యులేషన్ బెటర్గా ఉన్నప్పుడు అవయాలు పర్టికులర్గా లివర్ అండ్ కిడ్నీ బాగా ఫంక్షన్ చేస్తాయి. ఇది జీర్ణాశయానికి కనెక్టెడ్ కాబట్టి, తర్వాత జీవక్రియలకు కూడా కనెక్టెడ్ కాబట్టి మన బాడీ హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. తర్వాత మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ అండ్ డైట్ని రెగ్యులేట్ చేస్తామో ఫ్యాట్ కంటెంట్ ఇన్ ద బాడీ తగ్గిపోతూ వస్తుంది. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఫ్యాట్ ఎప్పుడైతే తగ్గుద్దో మజిల్ మాస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మజిల్ మాస్ ఇంప్రూవ్ అయితే బాడీలో యాక్టివిటీస్ బెటర్గా ఉంటాయి, మా బోన్ స్ట్రెంత్ బెటర్గా ఉంటుంది, వాకింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ని విధాల బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఈ అడాప్టేషన్ ఆఫ్ వాకింగ్ అండ్ ప్రాపర్ డైట్ చేస్తే ఏవైతే అనర్థాల గురించి మనం మాట్లాడుతున్నామో అవి రాకుండా కాపాడుకోవచ్చు. అంటే సార్ దీనికి సంబంధించి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పారు. అంటే ఏ విధమైనటువంటి ఫుడ్ని మనం తీసుకోవాలి అంటారు? సో నేను ఇందాక చెప్పినట్టు ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం మనము. అవును. సో న్యాచురల్గా వచ్చే ఫుడ్ బెటర్గా తినాలి. సో న్యాచురల్గా వచ్చే ఫుడ్లో కూడా మోర్ ఆఫ్ వెజిటబుల్ సైడ్ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ రాదర్ దెన్ నాన్ వెజ్. నాన్ వెజ్ టు అన్ ఎక్స్టెంట్ తినొచ్చు, కానీ వాళ్ళ బాడీ యాక్టివిటీ, వాడి బాడీలోకి ఉన్న ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ లెవెల్స్, అసోసియేటెడ్ కండిషన్స్ బట్టే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కన్జ్యూమ్ చేయడం అనేది ఆలోచించాలి. పర్టికులర్గా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నప్పుడు ఈ ఫ్యాట్ కంటెంట్ పెంచేవి తినకుండా ఉంటే మంచిది. సో వైరాస్ మీరు వెజిటేరియన్ సైడ్ తీసుకుంటే ఎనీ ఆఫ్ ద వెజిటేరియన్ ఐటమ్స్, మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్ అండ్ ఫ్రూట్స్, వీటిలన్నిటిలో కూడా బాడీకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ బెటర్గా ఉంటాయి కాబట్టి వాటి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉండి వీటి ప్రిఫరెన్స్ తక్కువగా ఉంటే జనరల్గా హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. హెల్త్ పరంగా చూసుకుంటాం కంటే అందులో మన ఒబేసిటీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నాం. అలాంటి టైంలో ఈ ఫ్రూట్ జ్యూస్ అనేది వీళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు సార్? నా రికమెండేషన్ మోర్ దెన్ ఎ ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ తినడం బెటర్. సో ఎందుకంటే ఒక ఫ్రూట్ జ్యూస్ తయారు చేయడానికి సపోజ్ ఒక 4 యాపిల్స్ వాడేవనుకోండి, ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ వస్తుంది. కానీ 4 యాపిల్స్ అట్ ఎ టైం తినమంటే తినరు. సో ఆ విధంగా క్యాలరీస్ తక్కువ చేసుకుంటారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఊబకాయానికి దారితీస్తున్నప్పుడు క్యాలరీస్ అనేది మనం కౌంట్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. సో ఆ విధంగా చూస్తే ఫ్రూట్ ఈస్ బెటర్ దాన్ ఫ్రూట్ జ్యూస్. తర్వాత మీరు ఏదైతే పల్ప్ పడేస్తారో అది ఫైబర్ యాక్టివిటీకి హెల్ప్ చేస్తుంది. సో ఫైబర్ యాక్టివిటీ ఈస్ ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్. తర్వాత ఆ ఫైబర్లో కూడా చాలా రకాల విటమిన్స్, బాడీలీ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఉంటాయి. సో అవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి అలా చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ ఫ్రూట్ జ్యూస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. నమస్తే.